ప్రతిజ్ఞ చేస్తున్నాను, నిన్నీ సింహాసనం నుండి తప్పిస్తాను. నువ్వు నా శిక్షణను అవమానించావు, నువ్వు నా విద్యను అవమానించావు. అందుకే విను, ఎప్పుడైతే నీ రాజ్య స్వాధీనానికై వస్తానో అప్పుడు నేను ఆయుధం పట్టను. ఎలాంటి శిష్యుల్ని తయారు చేస్తానంటే వారే నీ మస్తకాన్ని నా చరణాల ముందు వంచుతారు. నేడు నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను ద్రుపద. అర్జున, ద్రుపదుని బంధనాలు తొలగించు. ద్రుపదుడే స్వయంగా అశ్వత్థామను సింహాసనంపై కూర్చోబెడతాడు. స్వయంగా ఈ ద్రుపదుడే అశ్వత్థామకు క్షీరాభిషేకం చేస్తాడు. నాడు నేను నీ వద్దకు వచ్చింది నా కుమారునికి